బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ కవిత చుట్టూ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కవిత కొత్త రాజకీయ పయనంపై తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న మీడియాలో వస్తున్న కథనాలపై కవిత స్పందించారు. కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ రాశారో ఆ లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తర్వాత ఆ లేఖలో ఉన్న అంశాలపై పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరిగింది. కేసీఆర్ని కలవటానికి కొంతమందికి యాక్సెస్ సరిగ్గా లేదు అనే విధంగా అందులో ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ లేఖ బయటకు రావడం, ఆ లేఖ బయటకు వచ్చిన దానిపై కవిత స్పందించారు. ఆమె మాట్లాడిన మాటలను కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటూ కవిత మాట్లాడారు. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఆమె మాటలపై మరింత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ దయ్యాలు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీఆర్ఎస్కు కవితకు మధ్య ఉన్న గ్యాప్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తండ్రి దగ్గరకు వెళ్ళి కవిత చాలా విషయాలు చెప్పే అవకాశం లేదా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ చర్చ జరిగింది. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఎంపీ రఘునందన్ కూడా మాట్లాడారు. కొత్త పార్టీ పెట్టి షర్మిలలా ఆమె కూడా ఇక్కడ పాదయాత్ర చేస్తారు అంటూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు మీడియాలో మరికొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్తో ఒక మధ్యవర్తితో రాయబారం నేర్పారు కవిత అంటూ కొన్ని కథనాలు కూడా వచ్చాయి. కవిత కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నారు. హస్తం గూటికి చేరేందుకు కవిత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ కొన్ని కథనాలు వచ్చాయి. దానిపై కవిత స్పందించారు. ఈ వార్తలు అబద్ధము అంటూ కవిత మాట్లాడారు. కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాస్తారా అంటూ కవిత మాట్లాడారు. కానీ ఎవరు కూడా కవిత కొత్త రాజకీయ పయనం గురించి వస్తున్న మాటలపై కానీ, కవిత రాసిన లెటర్పై కానీ, కవిత దేవుడు దయ్యాలు అంటూ మాట్లాడిన మాటలపై కానీ అటు బీఆర్ఎస్ నాయకులు స్పందించడం లేదు, ఇటు కవిత కూడా చాలా మౌనంగా ఉన్నారు. దీంతో ఏ వార్తలైతే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయో, ఏ వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయో అవి నిజమా అబద్ధం అంటూ మళ్ళీ జనాల్లో చర్చ జరుగుతుంది. ఒక కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో కాంగ్రెస్తో రాయబారం అంటూ ఒక వార్త రావడం, దానిపై నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాస్తారంటూ కవిత మాట్లాడారు. కానీ జనాల్లో వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ పైన, చక్కర్లు కొడుతున్న వార్తలపైన ఎటువంటి ప్రెస్ మీట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ కానీ కవిత చేయలేదు. కేవలం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాశారు. అయితే ఈ వార్తలపై ఏ విధంగానూ ఇక మాట్లాడకూడదు అని కూడా నిర్ణయించుకున్నారంటూ వార్తలు వచ్చాయి. కవిత విషయంపై పార్టీలో ఎవరు మాట్లాడొద్దు అంటూ అనధిక ఆదేశాలు జారీ చేశారు, అంతర్గత ఆదేశాలు జారీ చేశారంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ కవిత కేవలం ట్విట్టర్లో మాత్రమే స్పందించారు. ఆ ట్విట్టర్లో కవిత స్పందించిన తీరును కూడా, ఆ ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాస్తారా, ఇది జర్నలిజమా శాడిజం అంటూ ఆమె స్పందించారు. అయితే ఈరోజు మరొక వార్త కూడా వచ్చింది మీడియాలో. అదే కవితకు మంత్రి పదవి ఇస్తారా అంటూ, 6 ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారా అంటూ కవిత కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారు అంటూ మరొక వార్త కూడా వచ్చింది. అదే సమయంలో ఇటు బీజేపీ నాయకులు కూడా కొన్ని మాట్లాడారు. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కొంతమందిని బిడ్డ పార్టీలోకి, కొంతమందిని కుమారుడు పార్టీలోకి, కొంతమందిని అల్లుని పార్టీలోకి పంపిస్తారు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కొన్ని వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. ఇప్పుడు కొన్ని పత్రికల్లో, కొన్ని మీడియాల్లో 6 ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవులు ఇస్తారా అంటూ కవిత రాయబారం నిలిపినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ కవిత కొట్టిపారేశారు. ఆ ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. ఆశ్చర్యార్థక గుర్తులు కూడా పెట్టారు. మంత్రి పదవి ఇస్తారంటూ క్వశ్చన్ మార్క్తో ఈ వార్త వచ్చింది. నిన్న కాంగ్రెస్తో రాయబారం అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దానికి కొనసాగింపుగా ఈరోజు 6 ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారా అని. అయితే దీనిపై అటు బీఆర్ఎస్ నేతలు కానీ ఇటు కవిత కానీ మీడియా ముందుకు వచ్చి ఏమీ మాట్లాడడం లేదు. కవిత కొత్త పార్టీ పెడతారు అని కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. కవిత పాదయాత్ర చేస్తారు, కొత్త పార్టీ పెట్టాను కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. కవిత కాంగ్రెస్లో చేరుతారు అంటూ పత్రికల్లో కొన్ని వార్తలు వస్తున్నాయి. 6 ఎమ్మెల్యేలను తెస్తా అంటే బీఆర్ఎస్ను చీల్చుతా అంటూ కవిత కాంగ్రెస్తో రాయబారం నేర్పుతున్నారు, కాంగ్రెస్తో మాట్లాడుతూ ఉన్నారు అనే వార్తలు, హెడ్లైన్స్తో వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలను కవిత జస్ట్ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. అటు బీఆర్ఎస్ నాయకులు కానీ కవిత కానీ నేరుగా మీడియా ముందుకు వచ్చి వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కవిత కొత్త రాజకీయ పయనాన్ని ప్రారంభించబోతున్నారని, ఇప్పటికే కవిత పెట్టబోతున్న కొత్త పార్టీ పేరు ఇదే. ఆమె పాదయాత్ర చేస్తారు.
జూన్ 2వ తారీఖున ఆమె కొత్త పార్టీని అనౌన్స్ చేస్తారు అంటూ అటు బీజేపీ నేతలు కూడా మాట్లాడారు. వీటన్నిటి నడుమ ఇప్పుడు కాంగ్రెస్తో రాయబారం అంటూ వార్తలు రావడం, ఇంత గందరగోళ పరిస్థితుల్లో కూడా ఇటు బీఆర్ఎస్ కానీ కవిత కానీ ఎటువంటి మాటలు మాట్లాడకపోవడం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే కవిత మాత్రం 6 ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారంటూ వచ్చిన వార్తలను ఆమె ఫేక్ న్యూస్ అంటూ జస్ట్ ట్వీట్ మాత్రం చేశారు. సో ఇప్పుడు అసలు ఏం జరగబోతోంది? కవిత కొత్త రాజకీయ పయనాన్ని ప్రారంభించబోతూ ఉన్నారా? బీఆర్ఎస్కు వ్యతిరేకంగా గలాన్ని విప్పే అవకాశం ఉందా? తండ్రికి వ్యతిరేకంగా, అన్నకు వ్యతిరేకంగా ఆమె గలాన్ని విప్పే అవకాశం ఉందా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అండ్ తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? కవిత చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ ప్రచారం గురించి మీరేమనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలుగా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి మధుతో మాట్లాడతాను. ఒకవేళ వ్యాలిడ్ కామెంట్ని మీరు చేస్తే దాన్ని నేను చదివి వినిపిస్తాను ఆ కామెంట్ని. ఎస్ మధు, కవిత చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ ఊహాగానాలను ఏ విధంగా చూడాలి? ఎగ్జాక్ట్లీ, ఈ తప్పుడు వార్తకు కవిత కొట్టేస్తారు కానీ ఆమె బయటికి రావట్లేదు. వీడియో రూపంలో కానీ మీడియాని కానీ షేర్ చేయట్లేదు. దీనికి సంబంధించి కాస్త అనుమానాలు రేకెత్తుతున్నాయి రాజకీయ వర్గాల్లో కానీ మీడియాలో కానీ. ఏం జరుగుతుంది అనేటువంటి అంశం పైన రోజుకొక వార్తా కథనం వస్తా ఉంది. ఆమె దాన్ని ట్వీట్ల రూపంలో ఖండిస్తా ఉంది. ఈ రోజు కూడా 6 ఎమ్మెల్యేలను తెస్తే మంత్రి పదవి ఇస్తారని ఏఐసీసీ అధిష్టానంతో సంప్రదింపులు చేసినట్టు వచ్చినటువంటి వార్త పెద్ద సెన్సేషన్ వార్త. ఎందుకంటే మొన్న మనం కేటీఆర్ రెస్పాండ్ కాలేదు, కవిత రెస్పాండ్ కాలేదు. మొన్న 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి విడిపోవడం ఒక ఎత్తు అయితే, కవిత ఇలాంటి దానికి పాల్పడుతుందా, నిజంగా నా ఆలోచన ఇలా ఉందా అనేటువంటి దాంట్లో ఈ వార్తా కథనాలతో అంటే ఇతర క్యాడర్ చర్చకు వస్తా ఉంది. సిచ్యువేషన్ చూస్తూ ఉంటాయి. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్ కు భిన్నంగా కవిత వైఖరి ఉంటుంది. సామాజిక తెలంగాణ రాలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గత పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. గత పాలకులు అంటే వాళ్ళ ఫాదరే డాడీ అని ఇలాంటి సిచ్యువేషన్ 48 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు, ఆమె సొంత బలం నిరూపించుకునే ప్రయత్నం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానంని ఆమె ప్రసన్నం చేసుకోవడానికే నాకు ఇంత పట్టుందని చెప్పుకోవడానికే చేశారా అనేటువంటి చర్చ ఇప్పుడు కొత్త ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి టీమ్ వ్యతిరేకించినట్టుగా చెప్తా ఉన్నారు. ఆమె ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ఇంకా కొంచెం టైం అయిపోయిన తర్వాత అప్పుడు జరగాల్సిన డ్యామేజ్ బీఆర్ఎస్ కి జరిగిన తర్వాత అప్పుడు ఆహ్వానిస్తే బాగుంటుంది అనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్ లో జరుగుతూ ఉంది. కానీ కవిత ఎప్పటికప్పుడు ఖండిస్తా ఉన్నారు. వచ్చిన వార్తా కథనాన్ని ట్వీట్ల రూపంలో కానీ బయటకు రావట్లేదు, వీడియో రిలీజ్ చేయట్లేదు. దాంతో పాటు అసలు ఇంటి దగ్గర కూడా ఎవరిని కార్యకర్తల్ని ఆమెకు సంబంధించిన వ్యక్తులను పిలవట్లేదు. ఆమె కలవాలనుకుంటున్నటువంటి వారిని మాత్రమే పిలుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. చూడాలి ఏం జరుగుతుందో. దీనిపైన బీఆర్ఎస్ కూడా రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. కానీ ఇంత పెద్ద ఎత్తున చర్చ, అటు బీజేపీ నాయకులు కవిత 2వ తారీఖున కొత్త పార్టీ పెట్టబోతున్నారు, తర్వాత పాదయాత్ర చేస్తారు అంటూ మొన్న రఘునందన్ మాట్లాడారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొన్ని సంచలన వార్తలకు సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున రోజు కథనాలు వస్తున్నాయి. జస్ట్ ఫేక్ అని, లేదంటే నన్ను అడగలేదు అని మాత్రమే కొట్టిపారేశారు. కానీ అటు బీఆర్ఎస్కి కవితకి తండ్రితో కొంత గ్యాప్ ఉందనే విషయంపై పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చ జరుగుతుంది. మొత్తానికి కవిత కొత్త రాజకీయ పయనాన్ని ప్రారంభించబోతున్నారనే వ్యాఖ్యలను అటు బీఆర్ఎస్ ఖండించట్లేదు, ఇటు కవిత కూడా నేరుగా వచ్చి ఖండించట్లేదు. జస్ట్ కాంగ్రెస్తో పయనం అనే దాన్ని మాత్రమే ఆమె ఖండించారు. అంటే ఏదో జరగబోతుందా మొత్తానికి? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ప్రారంభమైంది ఆ ముసలం. కాకపోతే ఎక్కడ ఫుల్ స్టాప్ వేయాలో అధిష్టానం కూడా దృష్టి పెట్టట్లేదు. బీఆర్ఎస్ అధిష్టానం సంబంధించి అంటే కేసీఆర్ ఇంకా రంగంలోకి దిగలేదు. ఆయన దూతల్ని 2 పంపించారు, కవితతో భేటీకి మాట్లాడారు. 3 గంటలకు పైగా భేటీ అయ్యి కవితను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కవిత ఒప్పుకోలేదు. సతే మీరా అన్నట్టుగా తెలుస్తా ఉంది. నా ప్రాధాన్యత నాకు దక్కాల్సిందే, నేను 2 సంవత్సరాల నుంచి నా కాంట్రిబ్యూషన్ ఉంది, నన్ను పరిధిలో ఉండమని చెప్పారు. ఆ పరిధి వరకు ఉన్నాను. ఇప్పుడు ఆ పరిధిలో నుంచి కూడా పక్కకి వెళ్ళిపోమంటే నేను నా వల్ల కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వారి ముందు చెప్పినట్టుగా చర్చ కొనసాగుతుంది పార్టీలో. కానీ ఇంకా కవిత నుంచి వచ్చిన దూతల నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో సందిగ్ధత కొనసాగుతుంది. వారితో భేటీ అయినటువంటి నెక్స్ట్ డే రోజే ఆమె సింగరేణి జాగృతి టీం ఏర్పాటు చేయడము, 11 మంది కోఆర్డినేటర్ను నియమించడము, వరుస భేటీలు ఆలోచన చేస్తుండడంతో చర్చ కొనసాగుతుంది. నిన్న ఎవరిని భేటీ కాలేదు, కవిత ఇంట్లోనే ఉండిపోయారు. తర్వాత ఈ రోజు ట్వీట్ రూపంలో ఉదయాన్నే ఖండించారు. కొద్దిసేపట్లో ఆమె మరి రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంది.
ట్వీట్ రూపంలోనో మరొకటి లేదంటే మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వరుస కథనాలు కేవలం లేఖ బయటకు వచ్చిందనేటువంటి అంశం పైన ఎయిర్పోర్ట్ లో మాట్లాడారు, చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. అదే లేఖ బయటకు వచ్చినప్పుడు తండ్రిని అన్నను పార్టీని సంప్రదించి చెప్పే అవకాశం ఉండే, కానీ ఆమె చెప్పలేదు. ఎయిర్పోర్ట్ లోనే రెస్పాండ్ అయ్యి పార్టీ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వెనకాల దయ్యాలు ఉన్నారు, నా పైన కుట్ర జరుగుతుంది, పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పి ఆమె స్టేట్మెంట్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇంత జరుగుతున్నా, ఇన్ని పత్రికా కథనాలు వస్తా ఉన్నా ఇంతవరకు స్టేట్మెంట్ చేయకపోవడం వెనకాల కారణం ఏంటి అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతా ఉంది. సో ఈ రోజు కూడా కవిత మౌనంగా ఉంటే మాత్రం అనుమానం మరింత రాజకీయ వర్గాల్లో రేకెత్తే అవకాశం ఉంది. రైట్, అంటే ఇప్పటికైనా కవిత కానీ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కానీ ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఏదైనా చేసే అవకాశం ఉందా? మొన్న కూడా కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళారు, కేసీఆర్తో మాట్లాడారు చాలాసేపు, కానీ కవిత మాత్రం ఎక్కడ కేసీఆర్ను కలిసిన సందర్భం లేదు. ఈ ఊహాగానాలు ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికైనా వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందా? నిజంగానే ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే పార్టీ ఎప్పుడో పెట్టేది, వాళ్ళ చేతిలో లేని అంశంగా కనిపిస్తా ఉంది. అంటే కవిత కాంప్రమైజ్ అవ్వట్లేదు, కవితను వాళ్ళ దారిలోకి తెచ్చుకునేటువంటి సిచ్యువేషన్లు దారులు కనపడట్లేదు. కవిత కూడా వారు చెప్తున్నటువంటి ప్రతిపాదనలు కన్సిడర్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు సిచ్యువేషన్ చూస్తే. ఖచ్చితంగా కవిత విషయం బీఆర్ఎస్ ని డ్యామేజ్ చేస్తా ఉంది పూర్తి స్థాయిలో. ఇప్పుడు 1.5 years లో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో పెంచే ప్రయత్నం చేసిందో బీఆర్ఎస్, అదన్నీ కూడా కవిత అంశాలతో పక్కకెళ్ళిపోయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీన్ని కాంగ్రెస్ మరింత కాస్త ప్రొలాంగ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే స్టేట్మెంట్లు చేస్తా ఉన్నారు వరుసగా మంత్రులు, డైరెక్ట్ గా విప్పులు, ఎమ్మెల్యేలు కవిత అంశం పైన ఓపెన్ గా రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఆమె పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలను ప్రస్తావిస్తా ఉన్నారు, ఆమెకు ఈ రకంగా పార్టీ పెట్టబోతా ఉన్నారు, పక్కకి వెళ్తున్నారు అనేటువంటిది. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి అంశం పైన కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు రెస్పాండ్ కాలేదు. ఆర్టీవీ కొద్దిమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను సంప్రదించింది, మాట్లాడింది వాళ్ళతో. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది, అది అధిష్టానం నిర్ణయం, మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. అయినా ఇలాంటి అంశాలు ఇంకా టైం ఉంది కదా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అంటే ఎవరు ఓపెన్ ఇటు రెస్పాండ్ అవ్వట్లేదు. బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా కవిత అంశం పైన రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా లేదు. అది అధిష్టానం దృష్టిలో ఉందని చెప్తా ఉన్నారు. అందరూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బీజేపీ మాత్రమే పార్టీ పెడుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అలాంటి స్టేట్మెంట్ చేసినటువంటి ఎమ్మెల్యేల పైన, మంత్రుల, ఎంపీల పైన కిషన్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు, క్లాస్ తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడద్దు, మీ వ్యక్తిగత ఎజెండాలను పార్టీ పైన రుద్దొద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు రఘునందన్ రావు ఉద్దేశించి. సో అంతా ఒక సందిగ్ధత కొనసాగుతుంది కవిత విషయంతో. గుమ్మనంగా అన్ని రాజకీయ పార్టీలు గమనిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ కవిత ఏం చేయబోతుందంటూ కేసీఆర్ తో సహా ఆయన గమనిస్తా ఉంటే, ఇటు కాంగ్రెస్ కవిత వల్ల బీఆర్ఎస్ ఎంత నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరిగే అవకాశం ఉంది, నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయి, పార్టీ పెడతారా, పార్టీలోకి వస్తారా కాంగ్రెస్ పార్టీలో, కానీ వాళ్ళు వేచి చూస్తున్నారు. బీఆర్ఎస్ ఏమో ఈ రకంగా, బీజేపీ ఏమో బీఆర్ఎస్ ఈ రకంగా చీలిపోతే ఎవరికి లబ్ధి ఉంటుంది రేపు ఫ్యూచర్ లో, రాజకీయపరమైన లబ్ధి, ఏ నిర్ణయం తీసుకొని ఉన్నారు కవిత అనేటువంటి చర్చ కొనసాగుతుంది. కాబట్టి చాలా నిజంగా కవిత ఒక అలజడి సృష్టించారు. దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలిసే అవకాశం ఉంది. కవిత మాత్రం ప్రస్తుతం అవి ఫేక్ వార్తలతో కొట్టువేస్తా ఉన్నారు. కొద్దిసేపట్లో కవిత రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది కూడా తెలుస్తా ఉంది. కానీ ఇట్లా ట్వీట్ రూపంలోనా, వీడియో రూపంలోనా తేలాల్సింది. రైట్ మధు, తెలంగాణ రాజకీయాల్లో కవిత చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కవిత రాసిన లేఖ బయటకు రావడం, ఆ లేఖలో ఉన్న అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగితే, ఆ లేఖ బయటకు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత మాట్లాడడం, ఆ తర్వాత కూడా ఎక్కడ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కవిత కలవకపోవడం, అటు కేసీఆర్ ఇద్దరు కూడా ఫామ్ హౌస్లో చాలాసేపు మాట్లాడుకోవడం, ఆ తర్వాత బీజేపీ కాంగ్రెస్ నేతలు కూడా ఈ రాసిన లేఖపైన, కవిత మాట్లాడిన మాటలపైన పెద్ద ఎత్తున ఏదో రకమైనటువంటి కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణ రాజకీయాల్లో కొంత గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. కవిత కొత్త రాజకీయ పయనాన్ని ప్రారంభించబోతున్నారు అంటూ అటు బీజేపీ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. ఆ కొత్త రాజకీయ పయనం ఏంటి అన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ కొత్త రాజకీయ పయనంపై అటు బీఆర్ఎస్ నేతలు ఖండించట్లేదు, ఇటు కవిత కూడా ఖండించలేదు. కానీ కవిత మాత్రం
కాంగ్రెస్లోకి వెళతారు. కాంగ్రెస్ నాయకులతో రాయబారాన్ని నిలుపుతున్నారు కవిత అనే వ్యాఖ్యలను కవిత ఖండించారు. అంతేకాదు 6 ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారా అంటూ కొన్ని వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయి. వాటిని కవిత ఖండించారు. కానీ కొత్త రాజకీయ పయనం అనేది ఉందా లేదా, కొత్త పార్టీ పెడతారా, వేరే పార్టీతో వెళ్తారా అని వస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదు. దీంతో కేడర్లో కూడా, అటు బీఆర్ఎస్ కేడర్లో కూడా కొంత అయోమయం కనిపిస్తూ ఉంది. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు, 2వ తారీఖున కొత్త పార్టీని అనౌన్స్ చేసి పాదయాత్ర చేస్తారు అంటూ అటు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు, ఇటు కాంగ్రెస్లోకి వెళ్తారు అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జస్ట్ ఒక ట్వీట్ మాత్రం చేశారు. నన్ను సంప్రదించకుండా ఇలాంటి వార్తా కథనాలు ఎలా రాస్తారు అంటూ ఒక ట్వీట్ చేశారు. దానికి కొనసాగింపుగా ఈరోజు కూడా పత్రికల్లో కొన్ని వార్తలు వస్తాయి. ఇది ఫేక్ అంటూ జస్ట్ కవిత కొట్టిపారేశారు. కానీ నేను కొత్త రాజకీయ పార్టీ పెట్టడం లేదు, బీఆర్ఎస్తో నాకు ఎటువంటి విభేదాలు లేవు అనే విషయాన్ని మాత్రం కవిత ఎక్కడ కూడా చెప్పకపోవడంతో ఏదో జరగబోతోంది బీఆర్ఎస్లో అనే విషయంపై తెలంగాణ రాజకీయాల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి కవిత లేదా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెడతారా, లేదంటే ఇలా వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తారా? ఈ వ్యూహాత్మక మౌనం తర్వాత ఒక పెద్ద రాజకీయ సంచలన వార్త ఏదైనా బయటకు వచ్చే అవకాశం ఉందా కవిత నోటి నుంచి అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఈ రాజకీయ పరిణామాలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.